ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇవి చాలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో చికెన్ని వాష్ చేసి వేసి అది పక్కన పెట్టుకొని ఒక చిన్న రోటిలో చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు అనగా ఇలాచీ, లవంగాలు, మిరియాలు, దాచిన చెక్క, సాజీరా ఇలాంటివన్నీ వేసి కచ్చా పచ్చాగా దంచుకొని ఈ చికెన్ పైన చల్లుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న మిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అలాగే పుల్లటి పెరుగు, డీప్ ఫ్రై చేసుకోవడానికి హీట్ చేసిన ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కూడా వేయాలి. వీటన్నిటిని బాగా కాస్త పెద్ద గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకొని మరో గిన్నెలో వాటర్ పోసి అందులో బగారా ఆకు, ఇలాచి, దాచిన చెక్క వేసి నీటిని మరిగించాలి. అలా మరిగించిన నీటిలో బియ్యాన్ని వేసి హాఫ్ బాయిల్ చేయాలి. తర్వాత ఆ నీటిని వంపి హాఫ్ బాయిల్ అయిన రైస్ని ఈ చికెన్ పైన వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టాలి. ఆల్రెడీ రైస్ సగం ఉడికిపోయింది కాబట్టి ఆ హీట్కి చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. సో ఈ రైస్ని మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. దీనిపైన ఎయిర్ టైట్ అయ్యేలాగా ఒక ప్లేట్ని కానీ ఒక గిన్నెని కానీ పెట్టి కవర్ చేయాలి. అలాగే నిమ్మరసాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఆ తరువాత కొత్తిమీరను తీసుకొని రైస్ పైన వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయాలి.
రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా గింజలు లేకుండా రైస్ పైన యాడ్ చేయాలి, రైస్ పైన వేయాలి. ఫిఫ్టీన్ మినిట్స్ ఇది బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈ మసాలా అంతా పట్టేలాగా చికెన్ని రైస్ని మిక్స్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు.